హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్. అబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ heard when the source is in motion with respect to an observer at rest. వేవ్స్ చాప్టర్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మనం బ్లూ ప్రింట్ చూస్తే క్వశ్చన్ పేపర్లో 19th క్వశ్చన్ అనేది వేవ్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు ఐఐటి, నీట్, బిట్ సెట్, ఫుల్ చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్. సో దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, సో దీనికి డెఫినేషన్ మీరు రాయాలి. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్. అండ్ ఆ తర్వాత ఏం చేయాలంటే కనుక ఒక ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి అంటే కనుక సో ఫ్రీక్వెన్సీలో వచ్చిన చేంజ్కి మీరు ఒక ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్. ఇదే క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ అడుగుతారు. ఇక్కడ సోర్స్ మూవింగ్ అనమాట, సోర్స్ కదులుతూ ఉంది, అబ్జర్వర్ ఏమో రెస్ట్లో ఉన్నాడు. సో దీనికి కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఏంటో తెలుసా, సోర్స్ రెస్ట్లో ఉంది, అబ్జర్వర్ మూవ్ అవుతూ ఉన్నాడు, అది వేరే క్వశ్చన్ మళ్ళీ. సో ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటంటే సోర్స్ కదులుతూ ఉంది, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు అనమాట. సో ఈ సిచ్యువేషన్లో ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డాప్లర్ ఎఫెక్ట్ అంటే ద అపారెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్ డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ ఇస్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్ అనమాట స్టూడెంట్. ఓకేనా. సో ఏం లేదు, సౌండ్ అనేది వేవ్, ఆ వేవ్ కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఒరిజినల్గా సపోజ్ అంబులెన్సే ఉందనుకోండి, అంబులెన్స్ సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ అనేది అది వేవ్ కాబట్టి దానికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ నుంచి ఉన్నారు, అంబులెన్స్ ఇక్కడ ఆగి ఉంది, అప్పుడు సౌండ్ చేసింది ఒక ఫ్రీక్వెన్సీతో. ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ కొంచెం ఒక వాల్యూ ఉంటుంది. బట్ ఒకవేళ అదే అంబులెన్స్ మూవ్ అవుతూ ఉందనుకోండి, మీకు దూరంగా వెళ్ళిపోతూ ఉందనుకోండి సౌండ్ చేసుకుంటా, సో అప్పుడు మీకు ఇక్కడ రిసీవ్ చేసుకునే దాని యొక్క దూరంగా వెళ్ళిపోయినా దాని సౌండ్ మీరు వింటారు. సో మీరు వినే ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది లో చేంజ్ వస్తుంది. అంటే అది మూవ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఉన్న ఫ్రీక్వెన్సీ లాగా రాదనమాట. ఇది మూవ్ అవుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది, దాని ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది రిలీజ్ చేసే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమీ చేంజ్ అవ్వదు, బట్ మీరు ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు చూడు, ఈ రిసీవర్ ఆ చేంజ్ని అబ్జర్వ్ చేస్తాడు. అందుకే కదా మన నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకి తక్కువగా వినిపిస్తుంది సౌండ్. అలానే ఒకవేళ మీరు ఇటు సైడ్ ఉన్నారు, స్టాండింగ్లో ఉన్నారు, ఫస్ట్ అది కదలకుండా ఉన్నప్పుడు కొంత ఫ్రీక్వెన్సీతో సౌండ్ వినిపించింది, అది మీ వైపు దూసుకుంటూ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మీకు వినబడే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఒరిజినల్గా అక్కడ అది ఆ అంబులెన్స్ రిలీజ్ చేసే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ అవట్లా, బట్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు చూసారు, మీ రిసీవింగ్ దగ్గరే అది చేంజ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చే ఆ చేంజ్ని మనం డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ వేవ్స్ అని అంటాం అనమాట. ఇదే డాప్లర్ ఎఫెక్ట్ లైట్లో కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ద డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ వేవ్స్ అనమాట. సో ఫ్రీక్వెన్సీలో వచ్చిన చేంజ్. ఓకేనా స్టూడెంట్స్. సో ఎప్పుడు జరుగుద్ది అంటే, ఒకటి సోర్స్ అన్నా మూవ్ అవుతూ ఉండాలి, అబ్జర్వర్ అన్నా మూవ్ అవుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ చేంజ్ కనిపిస్తుంది. అలా కాకుండా సోర్స్ మూవ్ అవ్వట్లేదు, అబ్జర్వర్ మూవ్ అవ్వట్లేదు, అప్పుడు ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనం అబ్జర్వ్ చెయ్యం స్టూడెంట్స్. ఓకేనా. సో అది డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటో చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా. సో దీనిలో మనం ఏం చేయాలంటే డాప్లర్ ఎఫెక్ట్కి మనం దా యొక్క ఫ్రీక్వెన్సీలో వచ్చిన చేంజ్కి మనం ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూస్తే కనుక ఇది డయాగ్రామ్. సో ఈ S1 అనేది ఏంటంటే అంబులెన్స్ అనుకోండి. ఓకేనా. ఈ O అంటే ఏంటంటే అబ్జర్వర్ అనమాట. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అంటే మీరు అక్కడ ఉన్నారు. S1 అంటే అంబులెన్స్ అక్కడ స్టాప్ అంటే కదలకుండా ఉందన్నమాట. ఓకే స్టూడెంట్స్. సో మీకు ఆ అంబులెన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ L అనమాట. ఓకేనా. అండ్ ఈ అంబులెన్స్ ఎంత స్పీడ్తో వెళ్తుందంటే కనుక VS అనే స్పీడ్తో మూవ్ అవుతుంది ఒకవేళ స్టార్ట్ అయితే. ఓకేనా. అండ్ ఇంకేంటి, అలాగే ఈ అంబులెన్స్ రిలీజ్ చేస్తుంది కదా సౌండ్, ఆ సౌండ్కి కొంత స్పీడ్ ఉంటుంది అనమాట, దానికి కొంత స్పీడ్ కూడా ఉంటుంది స్టూడెంట్స్. దాన్ని మనం V అనుకోవచ్చు. ఓకేనా. దాన్ని మనం V అని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంటుంది అనమాట. ఏంటంటే సో ఇక్కడ సౌండ్ యొక్క టైం పీరియడ్ T0 అనేది ఏంటంటే కనుక T0 ఈజ్ ద టైం పీరియడ్ ఆఫ్ వేవ్స్ ఆర్ సౌండ్ వేవ్. ఆ వేవ్ యొక్క టైం పీరియడ్ అనమాట. అంటే ఒకసారి వేవ్ వచ్చింది, మళ్ళీ వేవ్ రావడానికి పట్టిన టైం
ఎంత టైం తీసుకుంటుంది, ఒకసారి వేవ్ సౌండ్ రిలీజ్ చేసి మళ్ళీ సౌండ్ రిలీజ్ చేయడానికి బట్టిన ఆ టైంని మనం ఏమంటామంటే టైం పీరియడ్ అని అంటాం స్టూడెంట్స్. తెలిసిందే కదా మనకు టైం పీరియడ్ గురించి బేసిక్ డెఫినేషన్ తెలుసు. అండ్ ఫ్రీక్వెన్సీ గురించి కూడా తెలుసు కదా, నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్. ఇదైతేనేమో టైం టేకింగ్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్ ఆర్ 1 సైకిల్ అంటాం, లేదంటే 1 క్రెస్ట్ ఏదో ఒకటి. ఓకే స్టూడెంట్స్, ఇది సిచ్యువేషన్. ఇక్కడ మనకి ఏమైంది అంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఈ అంబులెన్స్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మనం టైం నోట్ చేస్తాం అనమాట. ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ అబ్జర్వర్గా మీరే ఉన్నారు, మీ దగ్గర వాచ్ ఉంది. సో ఇప్పుడే స్టాప్ వాచ్ స్టార్ట్ చేశారు, ఇనీషియల్ ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు, నొక్కారు. సో అప్పుడు ఇనీషియల్గా టైం 0 అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ అంబులెన్స్ హార్న్ వేసింది అండ్ అట్ ది సేమ్ టైం హారన్ చేసి ఇది మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో అట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఏమైందంటే కనుక ఇక్కడ రాసుకుందాం మనం, అబ్జర్వర్ అండ్ సోర్స్. ఓకే, సో అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర సోర్స్ దగ్గర ఏమైందంటే ఫస్ట్ క్రెస్ట్ రిలీజ్ అయింది. ఓకేనా, ఫస్ట్ క్రెస్ట్ రిలీజ్డ్. సో అట్ టైం t0 దగ్గర మనకి సోర్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ క్రెస్ట్ని రిలీజ్ చేసింది అనమాట. ఓకే స్టూడెంట్, జాగ్రత్తగా వినాలి మీరు ఇక్కడ. ఓకేనా, సో అట్ టైం t0 దగ్గర మనకి ఏమైందంటే కనుక సోర్స్ అబ్జర్వర్, ఈ టైం దగ్గర అబ్జర్వర్ ఏమీ అబ్జర్వ్ చేయలేదు, బట్ సోర్స్ దగ్గర మాత్రం ఏమైందంటే ఒక ఫస్ట్ క్రెస్ట్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్రెస్ట్ రిలీజ్ అయింది. ఓకేనా, రిలీజ్ అయిన తర్వాత టైం గడుస్తూ ఉంటుంది కదా స్టూడెంట్స్. సో అట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రిలీజ్ అయిన క్రెస్ట్, ఇక్కడ రిలీజ్ అయిన క్రెస్ట్ ఏం చేయాలి, అంబులెన్స్ దగ్గర సౌండ్ రిలీజ్ అయింది, అది మీ దగ్గరికి ట్రావెల్ చేసుకుంటూ రావాలి. సో ఎంత టైం పడుతుంది అబ్జర్వర్ దగ్గరికి రావడానికి, ఎంత టైం పడుతుంది అంటే ఎంత డిస్టెన్స్ ఉంది, L అనే డిస్టెన్స్ ఉంది. అండ్ ఆ వేవ్ ఎంత స్పీడ్తో వస్తుంది, V అనే స్పీడ్తో వస్తుంది. ఎంత స్పీడ్తో వస్తుంది, వేవ్ యొక్క వెలాసిటీ V అనమాట. టైం t ఈక్వల్స్ టు L/V అనమాట. సో ఈ టైం దగ్గర ఏమైందంటే కనుక అబ్జర్వర్ ఏం చేశాడంటే కనుక ఫస్ట్ క్రెస్ట్ని అబ్జర్వ్ చేశాడు ఆర్ రికార్డెడ్, గుర్తుపెట్టుకోవాలి రికార్డెడ్. టైం t ఈక్వల్ టు 0 దగ్గర ఏమో అబ్జర్వర్ ఏమో అబ్జర్వ్ చేయలేదు, అతనికి ఏమంతా నార్మల్గా ఉంది. బట్ అదే టైంలో ఇక్కడ ఉన్న అంబులెన్స్ ఏం చేసిందంటే ఫస్ట్ క్రెస్ట్ని రిలీజ్ చేసింది. అలా కొంత టైం అయిన తర్వాత టైం t ఈక్వల్ టు L/V దగ్గరికి ఆ టైంకి అయ్యేపటికి అబ్జర్వర్ దగ్గరికి ఇక్కడ రిలీజ్ అయిన అంబులెన్స్ దగ్గర రిలీజ్ అయిన సౌండ్ అబ్జర్వర్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ రిలీజ్ అయిన క్రెస్ట్ ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకే స్టూడెంట్స్, అండ్ ఈ మీన్ టైంలో ఏమైంది అంటే కనుక ఈ సోర్స్ ఏదైతే ఉందో ఇది రిలీజ్ చేయగానే ఏమవుతుంది, మూవ్ అయ్యి వెళ్ళిపోతూ వచ్చింది. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే కనుక చూడండి. సో దీని యొక్క స్పీడ్ ఎంత, Vs. సో ఇక్కడ మనం సపరేట్గా రాసుకోవాలి. ఇక్కడ దీనితో వచ్చేసి ఏంటో తెలుసా, సోర్స్ ట్రావెల్ అనమాట, సోర్స్ ఎలా ట్రావెల్ చేసింది అనేది. సో ఇది చూస్తే కనుక ఇక్కడ Vs ఏదైతే ఉందో Vs స్పీడ్తో వెళ్తుంది అండ్ ఎంత టైం అంటే t0 టైం. సో ఎంత డిస్టెన్స్ టోటల్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే Vs ఇంటూ t0 డిస్టెన్స్ ట్రావెల్డ్. అంబులెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది స్టూడెంట్స్, ఎంత టైంలో, t0 అనే టైం ఏంటి, ఫస్ట్ క్రెస్ట్ రిలీజ్ చేసిందా, మళ్ళీ నెక్స్ట్ క్రెస్ట్ రిలీజ్ చేసే లోపు ఇక్కడ ఫస్ట్ క్రెస్ట్ రిలీజ్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చాక సెకండ్ క్రెస్ట్ రిలీజ్ చేసింది. ఇలా సెకండ్ క్రెస్ట్ రిలీజ్ చేసే లోపు చెప్పాం కదా టైం పీరియడ్ అంటే ఒక వేవ్ నుంచి ఇంకొక వేవ్ రిలీజ్ చేయడానికి మధ్యలో ఉండే టైం గ్యాప్ అనమాట. సో ఆ టైంలో రెండోది రిలీజ్ చేసే లోపు, ఒక వేవ్ వదిలేసి ఇంకో వేవ్ వదిలే లోపు ఏమైందంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసేసింది. ఆ డిస్టెన్స్ వచ్చేసి Vs ఇంటూ t0 అనమాట. ఇప్పుడు మొత్తం డిస్టెన్స్ ఎంత అయిపోయింది, సో ఆ అంబులెన్స్ యొక్క డిస్టెన్స్ అంతకుముందేమో L, ఇప్పుడేమో Vs ఇంటూ t0. సో టోటల్ డిస్టెన్స్ ఇంత అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసింది, ఈ టైం దగ్గర ఎట్ టైం ఇప్పుడు కొంత టైం అయింది, ఎంత టైం అయింది ఇప్పుడు, ఎట్ టైం t ఈక్వల్ టు t0 టైం అయింది అనమాట, అంతే కదా. సో ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు 0 టైము, తర్వాత ఇది t0 టైం అయ్యేంత వరకు మూవ్ అయింది అనమాట. సో టోటల్గా టైం ఎట్ టైం t ఈక్వల్ టు t0 టైం దగ్గర ఏమైందంటే కనుక ఈ సోర్స్ ఏదైతే ఉందో సెకండ్ క్రెస్ట్ని రిలీజ్ చేసింది, సెకండ్ క్రెస్ట్ ఈజ్ రిలీజ్డ్ అనమాట. ఆ రిలీజ్ అయింది మళ్ళీ ట్రావెల్ చేసుకుంటా రావాలిగా, ఇది ఎంత టైం ట్రావెల్ చేసుకుంటా వచ్చింది అని చూస్తే కనుక ఇక్కడ సెకండ్ క్రెస్ట్ రికార్డెడ్. సో రిలీజ్ అయింది మళ్ళీ అబ్జర్వ్ దాకా రావాలి కదా, సెకండ్ క్రెస్ట్ రికార్డెడ్. ఇలా రావడానికి ఎంత టైం పట్టింది ఇక్కడ రిలీజ్ అయింది అబ్బా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, L+Vs ఇంటూ t0. సో L+Vs ఇంటూ t0 ఇది డిస్టెన్స్ డివైడ్ బై ఇది డిస్టెన్స్ అండ్ ఎంత వెలాసిటీతో వస్తుంది, వేవ్ యొక్క వెలాసిటీ V. సో ఇంత టైం పట్టింది అనమాట, ఇంత టైం పట్టింది స్టూడెంట్స్.
సో ఈ టైంలో మనం ఏమనుకుంటామంటే కనుక ఈ టైంని మనం T2 అని అంటాం, దీనేమో T1 అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్, అంటే ఫస్ట్ క్రస్ట్ ఏదైతే ఉందో అది రికార్డ్ అవ్వడానికి పట్టిన టైం అనమాట స్టూడెంట్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ T2 అనమాట. లెట్ T2 బి ద టైం. ఓకేనా స్టూడెంట్స్, అయితే మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. దీంతో పాటు ఏముంటుందంటే T0 కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 2T అనే టైం ఎక్కడి నుంచి, బిగినింగ్ నుంచి మనం చూస్తే, సో ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక T0 టైం అయ్యాక రిలీజ్ అయింది, అంతే కదా. ఫస్ట్ ఏం లేదు, T0 టైం అయిపోయింది. T0 టైం అయిపోయిన తర్వాత అప్పుడు వేవ్ ట్రావెల్ చేసిన టైం మనం మెజర్ చేసాం. సో T2 టైం ఏమో ఇంత అనమాట స్టూడెంట్స్. సో ఇట్లానే మనం చూసుకుంటే కనుక, సో ఇప్పుడు n+1th క్రస్ట్, ఇప్పుడు NT0 టైం దగ్గర మనకి n+1th క్రస్ట్ అనేది రిలీజ్ అయింది అనమాట. n+1th క్రస్ట్ అనేది రిలీజ్ అయింది. లైక్ దట్ మనం ఇప్పుడు చూస్తే కనుక, ఇప్పుడు ఎంత టైం ఇంటర్వెల్ పట్టిందంటే దట్ ఈస్ Tn+1 - T1. n క్రస్ట్ టైం ఇంటర్వెల్, టైం ఫర్ n క్రస్ట్ రిలీజ్ అవడానికి ఎంత టైం పట్టిందంటే Tn+1 - T1 అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ ఎంత అవుతుందంటే NT0 + L + NVS T0 L + NTVS T0 / V - L / V. ఇంత టైం పట్టింది స్టూడెంట్స్. ఓకేనా, n క్రస్ట్ రిలీజ్ అవడానికి. ఇప్పుడు n క్రస్ట్ రిలీజ్ అవడానికి ఇంత టైం పడితే ఇంత టైం పట్టింది అనమాట. సో నౌ ఇప్పుడు టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. టైం పీరియడ్ అంటే ఏంటి, ఒక క్రస్ట్ రీచ్ అవడానికి బట్టి టైం. సో టోటల్ టైం ఏమో ఇంత, అండ్ ఈ టైంలో ఎన్ని క్రస్ట్ వచ్చినాయి, n క్రస్ట్ వచ్చాయి. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, L + NVS T0 / V - L / V డివైడ్ బై టోటల్ n క్రస్ట్ రిలీజ్ అయినాయి. సో ఎంతో డివైడ్ చేసాం అనుకోండి స్టూడెంట్స్ మనకి. సో అప్పుడు ఏంటి, ఒక్క క్రస్ట్కి వెళ్ళడానికి టైం పడుతుంది. సో ఈ n క్యాన్సిల్, T0 వస్తుంది. ఇక్కడ కూడా చూస్తే కనుక ఈ L / V క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి 0 + VS × T0 / V వస్తుంది అనమాట. సో ఇప్పుడు T = T0 కనుక మనం కామన్ తీస్తే 1 + VS / V × T0 వస్తుంది. సో ఇప్పుడు ఇది టైం పీరియడ్స్. ఫ్రీక్వెన్సీ అంటే దీనికి ఆపోజిటే కదా. సో అప్పుడు ఏమైందంటే మనకి ఫ్రీక్వెన్సీ = μ0 × 1 + VS / V హోల్ పవర్ -1 అవుతుంది అనమాట. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఇదే స్టూడెంట్స్. ఫైండ్ అవుట్ చేసాం కదా మనం చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి మైనస్ సింబల్ చూడవచ్చు మనం, ఇక్కడ -L / V ఉందన్నమాట. అది క్యాన్సిల్ అయిపోయింది స్టూడెంట్స్. ఓకేనా, అండ్ ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసాం అనుకోండి. బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం V = μ0 - VS / V అనమాట. అంటే హైయర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ ఇది స్టూడెంట్స్. ఇది ఎప్పుడు సోర్స్ దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, ఒకవేళ ఇఫ్ సోర్స్ ఈజ్ అప్రోచింగ్, సో సోర్సే మన దగ్గరకు వస్తుంది అనుకోండి. సోర్స్ దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. ఒకవేళ సోర్సే మన దగ్గరికి వస్తే ఫ్రీక్వెన్సీ పెరుగుద్దో, μ = μ0 + 1 + VS / V అవుతుంది అనమాట అప్పుడు సోర్స్ మన దగ్గరికి వస్తే. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్ అనమాట. సో ఇక్కడతో మనకి ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే కామెంట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టచ్ చేసేయండి. And thanks to you students for watching. Don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts.